నాకు చెప్పాలంటే చాలా డిప్యూటీ సీఎం గారి విషయంలో చాలా బాధాకరమైనదండి. ఎందుకంటే ఆయన నేను వస్తే జనం ఇబ్బంది పడతారు అనే భావనలో మునిగి ఉన్నారు తప్ప, అయ్యో వరదల్లో ఉన్నారే వాళ్ళని నేను ఆదుకోవాలి, వాళ్ళని ఒకసారి నేను చూడాలి తప్పన ఏం లేదు. ఆయన శుభ్రంగా పుట్టినరోజు చేసుకున్నారు, ఇంట్లో ఉన్నారు. కానీ మా గురించి ఏ రోజు కూడా ఆలోచించలేదు, ఇప్పుడు కూడా ఆలోచించలే. అయ్యో ఇప్పుడు రాజమండ్రి తునిలో జరుగుతున్నాడు, తన వర్గం బాధపడుతున్నాడు, తన వర్గం కోసం పరిగెత్తారు తప్ప ఇక్కడ సింగనగర్లో ఉన్న కండ్రిక కానీ, ఇక రాజీవ్ నగర్ కానీ, అజిత్ సింగ్ నగర్ కానీ, రాజరాజపేట కానీ ఎంతో మేము ఇబ్బంది పడుతున్నాం. మాకు 3 రోజులు ఆహారం లేదండి. ఇంతమంది ఇంత మీడియా వాళ్ళు ఇంత ప్రచారం చేస్తున్నప్పుడు కూడా నేను వస్తే తొక్కిసలాటాడిద్ది. ఎవరు తొక్కిసలాడతారండి? మేము వరదలో ఉన్నామండి, మేము వెళ్ళి ఆయన దగ్గర ఆయన మీద పడతామండి? చెప్పండి, మేము పడతామా? మేము ఇంకా ఇప్పుడు మేము బాధల్లో ఉన్నాం కాబట్టి అయ్యో మమ్మల్ని ఏ నాయకుడు వచ్చి మమ్మల్ని కాపాడుతాడే, అయ్యో ఆ నాయకుడు వచ్చి మాకు సహాయం ఇస్తాడే, మాకు కొంచెం అన్నం పెడతాడే అని మేము బాధలో ఎవరు సహాయం అందిస్తారన్నాం. కానీ నేను వస్తే తొక్కిసలాట జరుగుతుంది, చచ్చిపోతారు. ఎందుకు చచ్చిపోతారండి? పిచ్చెక్కండి ఆ భావనలో. అతనికి రావడం ఇష్టం లేదు. నేను ఇప్పుడు సినిమాల్లో చూపెడతారండి, ఏదో వరదలో వచ్చేసి ఈ రోజులు కాపాడినట్టు. అదేదో ఇక్కడేదో అక్కడ యాక్టింగ్ చేసి ఆయన డబ్బులు వస్తాయి. ఇక్కడ నైతికంగా నిజంగా చేయాలి కదా. కనీసం వచ్చి ఇదొక భావన. నేను వస్తే జనం టాపిక్ పెరిగేది. ఎందుకు వచ్చానండి? మన జగన్ గారు వచ్చారు. ఇప్పుడు జగన్ గారు అండి, ఇప్పుడు ఆయన ఏదో నాయకుడు వచ్చాడు, ఆయన చేశాడా లేదనేది పక్కన పెట్టండి. ఆ జగన్ గారు వచ్చారు, చూశారు, తన సాధ్యమైనంత వరకు సాయం చేశారు, వెళ్ళిపోయారు, ప్రజల్ని చూసి వెళ్ళిపోయారు. దానికి మేము థ్యాంక్స్. ఎందుకంటే ఒక నాయకుడు వచ్చారు, ఎంతో కాపాడుతాడనే భావన మాకు ఉంటుంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు అంటే ఆయన హీరో గారని మాకు చాలా అభిమానం ఉండి మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. కానీ మమ్మల్ని బాధాకరమైన విషయాన్ని ఏంటంటే ఇక్కడ మేము వరదల్లో ఇరుక్కున్నప్పుడు ఆయన మా మొహం చూడటానికి రాలేదు. ఏదో మేము మా డిప్యూటీ సీఎం అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఆయన ఇంక సాకేం చెబుతున్నారంటే నేను వస్తే తొక్కిసలాట జరిగిద్ది, ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుంది. మేము వరదల్లో ఉంటే ఇంక ఆయన ఏం తొక్కుతామండి? చెప్పండి. సెల్ఫిష్గా ఫీల్ అవ్వకూడదండి. ఇప్పుడు నీ స్వతంత్రంగా నీవంతరంగా నువ్వు ఆలోచించుకుంటే ఎట్లాగండి? ఎంత వరదల్లో ఉన్నావు, అయ్యో నా తమ్ముళ్ళు, నా ప్రజలు, నన్ను నమ్ముకున్న వాళ్ళు నీటిలో మునిగిపోతున్నారే, నేను వాళ్ళకి కనీసం ఏదో ఒక ఓదార్పుగా నేను వెళ్ళి వస్తాను అనే భావనలో నీ కలగాలి. కానీ అయ్యో నేను వచ్చే తొక్కిసలాట జరిగింది, ట్రాఫిక్ ఇబ్బంది అని ఆ భావనలో ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఉండకూడదని మేము ఆశిస్తున్నామండి. గతంలో 5 సంవత్సరాల క్రితం ఏ మనకి వరదలు లేవు, ఏమీ లేవు. ఈ పురంధేశ్వరి గారు అన్నారు గతంలో మేము 2019లో మేము నిధులు ఇచ్చామన్నారు. అంటే వాళ్ళు వరదలు రాకముందే నిధులు ఇవ్వటం మొదలు పెడుతున్నారా? అయ్యో మాకు ఇప్పుడు ప్రజలకి మేము ఆహారం లేదే, కరువు ఉన్నదంటేనే ఇవ్వటం చాలా ఎన్నోసార్లు లెటర్లు పెడితేనే మనకి రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులే ఇవ్వడానికి చేత కావట్లేదు ఇదే బీజేపీ ప్రభుత్వానికి. వరదలు రాకముందే మన పురంధేశ్వరి గారికి ఇచ్చేస్తున్నారు. అంటే ఆమె చెప్పడానికి మరి ఆమెకి నాకు తెలుసు నాకు తెలిసిన వరకు భవిష్యత్తు గురించి ఆమె తెలుసు అని అనుకుంటున్నాను నేను. మరొక అంశం చూసుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి గారి నుంచి ఒక పక్క ఈ జగన్మోహన్ రెడ్డి గారి వరకు వీళ్ళే కారణం అంటున్నారు. ఏమండి 1998లో ఇలాగే బుడవేరు ఉత్పత్తి వచ్చింది. అప్పుడు ఇలా ప్రతి సంవత్సరం రాకూడదు, ఇలా జరగకూడదు అనేది రాజశేఖర రెడ్డి గారు బుడవేరు వాటర్ని పైనుంచి వచ్చే వాటర్ని కృష్ణా నదిలో కలిపారు. ఇప్పుడు కొన్ని కారణాల వల్ల కారణాల వల్ల వరద ఉధృతమై కొన్ని కట్టలు దిగింది. అది ఎవరు చేయరు, ఈ ప్రభుత్వం చేయలేదు, గత ప్రభుత్వం లేదు. గత ప్రభుత్వంలో కూడా ఇలాగ వరదలు వచ్చి వాళ్ళు చెయ్యకపోతే వాళ్ళని విమర్శించడానికి మనం అర్హులు అవుతారు. ఈ ప్రభుత్వం వారు కూడా ఈ తలగమాసిన వాళ్ళు ఏంటంటే ఇష్టం వచ్చి నాలుగు ఉంది కదా, ఇష్టం వచ్చిన వాడి మీద బురద మీద చల్లాలని ఈ నాయకులు అంటున్నారు. కానీ చాలా తప్పు. ఆయనకి మనం హ్యాండ్స్ అప్ చెప్పుకోవాలి. మేమా మా హౌస్ అదే సరే మొత్తం అక్కడ దాకా వచ్చేసింది. పైకి ఎక్కి అసలు చెయ్యిపోయినా కూడా హెలికాప్టర్ కానీ ఎవ్వరు మనం అసలు పట్టించుకోలేదు. మా నాన్నగారికి మా తమ్ముడు ఫోన్ చేసి నేను ఏడ్చి పైనుంచి తాడేసి నన్ను దింపి ఆ ఫ్లోటింగ్ ఆ గోడ కనిపిస్తుంది సార్, ఆ గోడ దాకా ఎక్కేసింది. ఆ ఫ్లోటింగ్కి దానికి తాడేసి తీదుకుని తీసుకొచ్చారు బయటికి. ఎన్ని రోజులు ఉన్నారు లోనా? 4 days ఉన్నాం సార్, 4 or 5 days ఉన్నాం. ఫుడ్ పరిస్థితి ఏంటి? కుటుంబ పరిస్థితి ఏం చెప్పండి సార్, మాది ఎదురు షాప్ ఉంది, షాప్ మొత్తం నేలమట్టం అయిపోయింది, ఏమీ లేదు మాకు అసలు. ఇంకా ఎంత ఆస్తి నష్టం జరుగుతుంది? మాకు ఒక 2 lakhs దాకా మాకు షాపే ఉంది సార్. అక్కడ 2 lakhs వరకు మాకు కంట్రికలో బంకు ఎదురుగా ఆపోజిట్ షాప్ మదీనా కూల్ డ్రింక్స్ అండ్ హోమ్ సర్వీస్ అని ఒక 2 lakhs వరకు పోయింది సార్. మాకు సాధక బాధలు పడి అప్పులు తెచ్చి కట్టుంటారు. అసలు పరిస్థితి ఏంటి? మళ్ళీ జీవనోపాధం ఏంటి? మళ్ళీ జీవనోపాధి అదే అసలు ఇంటి పరిస్థితి ఏంటి అని చెప్పి ఇప్పుడే చూడడానికి వచ్చాను సార్. మేము ఆ లోన్ తీసుకొచ్చి ఈ మొత్తం అంతా తీసుకొచ్చిందంతా షాప్ మీద పెట్టాను సార్. అసలు ఇంకా నా అయితే
చెప్పడానికి మాటలు లేవు. ఏడుపు అక్కడే తక్కువ కొద్దిగా ఇవాళ కొద్దిగా స్థిమితంగా అసలు ఎలా ఉందా ఏం చెప్పి బయటకు వచ్చి. ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి ఏమన్నా అందినాయి అంటారు? ఏం అందలేదు సార్, అసలు ఏమి ఇప్పటివరకు ఏమీ లేదు. అసలు మాకు మళ్ళీ అంత ఇరుక్కుంటే పట్టించుకునే నాదిలే లేదు మాకు. అసలు వాటర్ ప్యాకెట్ కూడా దిక్కులేదు మాకు. 2 days ఉండిపోయాము అక్కడ హౌస్లో. మేము మాకు బయటికి రావడానికి కూడా లేదు. అక్కడ నుంచి నేను ఎన్నిసార్లు అడిచాను. అసలు ట్రాక్టర్స్ కానీ ఏమన్నా వెళ్తుంటే వెహికల్స్ జేసీపీలు రమ్మని చెప్పి ఎంత అరిసినా కూడా ఫ్లోటింగ్ ఎక్కువ ఉందట్టు మేము రామన్నారు. ఇక్కడ ఉన్న వార్డు మెంబర్స్ కానివ్వండి, లేకపోతే కార్పొరేటర్ ఏమన్నా రెస్పాన్స్ ఇచ్చారు? అసలు ఎవ్వరు రెస్పాన్స్ అవ్వలేదు సార్, అసలు ఎవ్వరు రెస్పాన్స్ అవ్వలేదు. ఒక్క మనిషి కూడా ఏంటి అని పట్టించుకున్న నాదుడు లేదు మాకు. పడవలు కానీ ఎవరు కానీ ఎంతమంది ఇటు నుంచి వెళ్ళారు కానీ ఒక్కళ్ళు కూడా ఏంటి అని చెప్పి మేము అక్కడ నుంచి అరిచిన చెయ్యూపన ఎంతమంది 4 కుటుంబాలు ఉన్నాయి సార్ అక్కడ కింద పైన. రోజులు కావస్తుంది ఈ రోజుతో కలుపుకొని. అసలు ఏంటి మేడం పరిస్థితి? అసలు ఏంటో మా పరిస్థితి ఏంటో ఇప్పుడు ఆ షాప్ చూస్తే మొత్తం నేలమట్టి అయిపోయింది సార్. కొద్దిగా గొప్ప అన్న ఏమన్నా ఉంటే పోనీ అది ఉందిలే ఇది ఉందని చెప్పి పోగేసి ఏదో ఒకటి మళ్ళీ ఉపాధి చేసి చేసుకునేవాళ్ళం. ఉన్నదంతా తీసుకొచ్చి ఏదో దాని మీద పెట్టాము ఉంటుంది కదా అని చెప్పి. ఒక్క వస్తువు కూడా బయటికి తీసి రాకుండా ఏమి సర్దుకో లేకుండా రాత్రి వచ్చేసింది వాటర్. మాదైతే మా షాప్ నేల మొత్తం అయిపోయింది. ఉమ్మడి కుటుంబ ప్రభుత్వాలు ఆస్తి నష్టం యొక్క అంచనాలకి మొన్న సోమవారం నుంచి అర్జీలు తీసుకుంటామంటున్నారు. ఏమన్నా వచ్చారా మీ వైపు? ఏమి రాసా అసలు ఏమీ రాలేదు ఇంతవరకు, ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందండి? పవన్ కళ్యాణ్ గారు తెలిసింది కదండి, ఆయన గారు బర్త్డే చేసుకొని ఏదో అలా ఇప్పుడు వచ్చారు ఆయన. 5 కోట్ల విరాళం అన్నారు, అందే పరిస్థితి ఉందంట సార్. మనకి 5 కోట్ల విరాళం ఇచ్చినా 10 కోట్ల విరాళం ఇచ్చినా మీరు ఇలాంటి వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు అది మా దాకా రావాలి కదా, ముందు అసలు రానివ్వాలి కదా, రావాలి కదా. చూసుకుంటే గత ప్రభుత్వాలు అలసత్వం చేసిన బుడమేరిన అందుకే ఇంత ఉపద్రవం అంటున్నారు. ఎంతవరకు నమ్మొచ్చు అండి? ఏమో సార్, అదైతే మనకైతే ఏమి అంత ఐడియా లేదు కానీ మరి చూద్దాం. ఈయన చేస్తానంటున్నాడు, మరి ఆయన చేశాడు. ఆయన చేశాడు. మరి ఈయన వచ్చి రాగానే ఒక 5 months ఏమైనా అయింది, ఈయన కూడా ప్రమాణ స్వీకారం చేసి అంతే కదా. అంతలోకి ఇది వచ్చి పడింది. ఆయన మాత్రం ఏం చేయగలరు? ఇంకా చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి ఉంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేది? ఆయన ఉండగా బాగుండేది సార్. అంటే వాలంటీర్స్ వాళ్ళందరూ ఉండేరు కదా. ఆ వాలంటీర్స్ ఏం చేసేవాళ్ళు అంటే ఇన్ని కుటుంబాలకి ఎంతమంది అని చెప్పి వాళ్ళకి తెలిసి అంచనా ఉండేది. వాళ్ళు ఉంటే మాకు కొద్దిగా హెల్ప్గా ఉండేది. ఇక్కడ అంటే ఇన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ అని చెప్పి ఎవరికొళ్ళు తీసుకొచ్చి హెల్ప్ అన్న చేసేవాళ్ళు కదా. ఆ వాలంటీర్స్ కూడా లేరు. ముందస్తు ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం లేట్గా అందింది అంటున్నారు, అది ఎలా చూడాలి? అంటే మాకు ఒక ఇన్ఫర్మేషన్ జస్ట్ ఒక చిన్న మాట అన్న మాకు ఇప్పుడు మీకు అంత ఉంది, అంత పెరిగింది. ఏం పెరిగింది అసలు చెప్పండి మీరు? ఇప్పుడు ముందుగానే చెప్పగలుగుతున్నాం మనం. ఒక వారం ఉండగా తుఫాన్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది చెప్పి ఒక్క అంచనా కూడా లేకుండా ఒక్క మాట అన్న చెప్పాలి కదా. చెప్తే ముందన్న జాగ్రత్త పడేవాళ్ళం కదా. పవన్ కళ్యాణ్ చేస్తాడు అన్నారు. ఓ పిల్ల చచ్చిపోయింది. ఇప్పటికి ఎన్ని రోజులు? ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు, టీవీ అని కాదు, ఇదో ఒకటి గుర్తు పెట్టుకోండి. ఇవాళ పొద్దున్నే సీఎం ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదంతా జగన్ పాపమే. ఆడేం చేశాడు? అది కాదయ్యా, ఆడేం చేశాడు? ఏం చేయలే. ఇగో ప్రతిదానికి ఆదుకున్నాడు. ఏంటో పిచ్చి ముండా కొడుకు పిచ్చే సల్లాగా వాడటం తప్ప ఏం లేదు. మరి చూసుకున్నట్లయితే ప్రభుత్వం అందిస్తున్న సహాయక చర్యలు మీకు ఎంతవరకు అందినాయి? ఒకవేళ సఫలంగా అందినాయి అంటున్నారా, విఫలమైనవి అంటారు? ఒకటి మాత్రం వాస్తవయ్యా, ఈ ఏరియా 64వ డివిజన్లో బండా ఉమామహేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారు ఏంటి ఆయన ఒకడు ఉన్నాడు. రేపు కార్పొరేటర్గా ఇదిగా అవుతాను రవి గారు. ఆయన ఒక్కడే ప్రమాణ పూర్తిగా చాలా బాగా చేశాడు. ఎవరు చేశారు అయ్యా? మరి ఈ ఉధృత సమయంలో వాలంటీర్ వ్యవస్థ ఉంటే ఎలా ఉంది? వాలంటీర్లు ఉంటేగా అయ్యా. స్టేట్మెంట్ ఇచ్చాడు, 5,000 కాదు 10,000 ఇస్తాను. ఏం చేశాడు? ఒక పక్క ప్రకాశం బ్యారేజీ విషయం ఎలా చూడాలి? ఇదేం లేదయ్యా, ఎలగలేరు. ఇదో 11 గేట్లు ఇచ్చేసాక మడ్డ గుడిచిపోయింది. 33 ఏళ్ళు అయింది. 2003లో అసలు అది కృష్ణానదిలోకి వెళ్ళాల్సిన వాటర్ కృష్ణా ఎందుకు వచ్చింది? ఇటు ఎందుకు వచ్చింది వాటర్? అది చెప్పు. సీఎం గారు 2004లో వచ్చిన వాటర్. ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ చేయండి సార్. లింగంలేని భాస్కర్రావు గారి గెస్ట్ హౌస్ మునిగిపోద్దని మద్దగుర్తా తప్ప ఇదో ఏంటి? వాళ్ళు ఆఫీసర్లు చెప్పారు, వాళ్ళు చెప్పారు, టీవీలో చెప్పారు.
ఏంటది? ఆడు ఒక్క కుటుంబాని కోసం ఇంతమందిని 3 లక్షల మందిని మట్టగుడిపితే ఏంటి? నీళ్ళు తాగటానికి నీళ్ళు నానా మట్లు కూర్చారు. ఎడకొచ్చి లాక్కోవాల్సిన అవసరం ఏముంది? వాలంటీర్లు ఉంటే వేరే ఉద్దేశం కాదయ్యా, నాకు అన్ని బూతులు అవుతాయి. ఇక ప్రమాణం పూర్తిగా ఇప్పుడు డిప్యూటీ సీఎం నేనుంటే చెంబు బాగా తగ్గుతా అన్నాడు. మరి పిఠాపురంలో ఏం చేశాడు? ఆ నియోజకవర్గంలో ఏం చేశాడు? ఒకటి చెప్పు. 12 ఏళ్ళ పిల్ల మానభంగం అయితే ఇంత మట్టిగా దొరకలా. ఏంటో అది చేసేది. మరి ఎంతో అనుభవం ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అంతకంటే అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు పనితీరు సెట్ అవ్వలేదంటారు ఈసారి. నీకు ఇంకోటయ్యా, ఇవాళ పొద్దున్న స్టేట్మెంట్ ఏమిచ్చాడంటే జగన్ పాపం పండింది ఇది. ఆడు ఎప్పుడు మాట వచ్చాడు? జగన్ ఎప్పుడు మాటకు వచ్చాడు? అటుకాదయ్యా, 2004లోనే ఆడిపోయాడు. ఇంకేంటి ఆడుకోవాలి? అవునా కాదా? ఏం లేదయ్యా, ఈడు పోతే సగం దరిద్రం అది. ఇది మాత్రం వాస్తవం. ఓకే.